బలవంతంగా ఒక బంధంలో ఇద్దర్నీ కట్టిపడేస్తే ఏమవుతుందో తెలుసా? ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. ఒక ఎలుకకు ఒక కప్పకు బలవంతంగా ఒక ముడి వేశారు. కప్ప నీటిలోకి దూకింది, ఎందుకంటే అది ఈదగలదు. కానీ ఎలుకకి ఈదడం రాదు. అది ఉక్కిరిబిక్కిరవుతూ మెల్లగా ప్రాణం వదిలేసింది. చనిపోయిన ఆ ఎలుకను ఒక రాబందు వెంటనే దాన్ని ఎత్తుకెళ్ళింది. కానీ ఆ ఎలుకతో పాటు కప్ప కూడా పైకి లేచింది, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ముడిలో కట్టబడి ఉన్నారు. కాబట్టి కొంతసేపటికి ఆ రాబందు ఎలుకను కింద పడేసింది. బండరాయిపై పడిన ఆ ఎలుకతో పాటు కప్ప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ తప్పు కప్పది కాదు, ఎలుకది కాదు, రాబందువుది కూడా కాదు. తప్పు వాళ్ళని బలవంతంగా ఒక బంధంలో కట్టేసిన వాళ్ళది. బలవంతపు బంధాలు ఎప్పటికీ నిలవవు. అవి భార్యాభర్తల బంధమైన, స్నేహితుల స్నేహబంధమైన, మనసులు కలిసినప్పుడు మాత్రమే బంధాలు బలంగా ఉంటాయి. బలవంతపు బంధాలు ఎక్కువ కాలం నిలబడవు.